చెప్పిన జనగామ గ్రామంలో వేసినటువంటి అతి పురాతన దేవాలయంగా పేరుగాంచినటువంటి మరి ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణిగాంచినటువంటి మరి అమ్మల కన్నా అమ్మ ముగ్గురు అమ్మల మూలబ్రహ్మగా పేరుగాంచినటువంటి ఆ యొక్క మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపినటువంటి కామాక్షి దేవాలయంలో మహమ్మాయి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా ఉగాది తర్వాత చదియా నుండి మొదలుకొని పంచమి వరకు కూడా ఈ యొక్క అమ్మవారి కామాక్షి ఏకాంబరేశ్వర స్వాముల వారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు మరి ప్రారంభం అవుతుంటాయి. ఈ సంవత్సరము విశ్వావాసన సంవత్సరములో మరి అదే మాదిరిగా ఈ సంవత్సరము 18 సంవత్సరాల వార్షికోత్సవ మహోత్సవాలు మరి ప్రారంభమయ్యాయి. ఇప్పటికి 3 రోజులు ఈ రోజు మరి పంచమిని పురస్కరించుకొని మరి ఆ యొక్క కామాక్షి ఏకాంబరేశ్వర స్వాముల వారి యొక్క మరి కళ్యాణ కార్యక్రమము, తదుపరి నాగవెల్లి కార్యక్రమము, ఆ తర్వాత పూర్ణాహుతి కార్యక్రమము, ఆ తర్వాత సాయంత్రము రథోత్సవ కార్యక్రమం కూడా ఉంటాయి. ఇట్టి కార్యక్రమాలు బుక్ చేసినటువంటి అశేష భక్తవజనులందరికీ కూడా మరి స్వాగతం విస్వాగతం తెలియజేస్తున్నాము. మరి ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు మా దేవాలయానికి వచ్చేసినటువంటి మరి శ్రీ మాతా రుద్రజ్ఞానవాగ్నేయ మహాదేవ్యో మహాదేవ్యో వేదేవ్యో నమో నమః. ఆగవాదంతదేవానాం గమనాతంత్రక్షరాంగుల ఘంటారవందత్త దేవతాహుమాలవాంచనం శుభేషు వనే ముహూర్తే శివః విశ్వకర్మజ్ఞయ ప్రవర్తమానస్య అద్యబ్రాహ్మణः ద్విజీవరాజ్య కశ్యప బ్రహ్మకల్పే వైవస్వనమన్వంతరే గలిగే భామవాదే గంగుడు భేదే భక్తపరిచే భక్తగంధ హరీష్ నామదేశ్య హర్షితా నామదేశ్య విహాన్ నామదేశ్య మధుకిరణ్ నామదేశ్య మమ అనుకోండి శ్రీమాన్ శ్రీయుతస్య గోత్రోద్భవస్య సపుత్రస్య సపుత్రికస్య క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అష్ట ఐశ్వర్యాభివృద్ధ్యర్థం తరువాత కామమోక్ష చతుర్విధ దేవి సంపూర్ణ అనుగ్రహ ప్రసాదిత్యర్థం శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర స్వామి బ్రహ్మోత్సవ గమని పుత్రయాహినికే కళ్యాణ మహోత్సవకాలే శ్రీ కామాక్షి దేవి దీత్యర్థం కామాక్షి విద్యార్థ బోధాంచ కరిష్యే. ఓం గణానా ఓం కాళగంటాయ నమః శుభాయ నమః బాలాయ నమః గోవిందాయ నమః సుందరాయ నమః భోగాయ నమః కింకారాయ నమః హంకారాయ నమః సంతరాయ నమః గౌరీయ నమః శాంభవాయ నమః శర్వాయ నమః మోహినీయ నమః యజ్ఞేయ హంకారాయ నమః శాంభవాయ నమః సర్వమంగళప్రదాయ నమః ఓం సర్వమంగళమాంగళ్యే శివే సమాపదాయే శరణ్యే జయ. మన కష్టకార్యక్రమాలు గట్టిగా అవుతుంటాయి. ఇప్పుడు ఇప్పుడే మనకు ప్రారంభం కాబట్టి మీరంతా కూడా మళ్ళీ దర్శనం చేసుకోవచ్చు. అర్చన కార్యక్రమాలు అన్ని గోత్రాలు కూడా చెప్పేటువంటి కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఇప్పుడు మొదలు కాబట్టి అందరూ ఇప్పుడు ఫస్ట్ ఆహారం తీసుకోండి. అయ్యగారు ఒక అయ్యగారిని ఇచ్చి పంపిస్తే తమ్ముడు అయ్యగారు మరి అయ్యవారిని అక్కడ శివరానికి మరి ఒక అయ్యగారిని ఇచ్చి పల్లకి తీసుకొచ్చినాం. కలిసిపోదాం కలుగుతాం. గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాడు.